శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2026, 27 ఈ 2 సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు 2026 సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది, అదేమిటి, అలాగే ఈ ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క సంచార రీత్యా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అవేంటనేటువంటిది తెలుసుకుందాం. వీటిల్లో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 2026 సంవత్సరంలో గురుడు మిథునం, కర్కాటకం, సింహం 3 రాశుల్లో సంచారం చేయడం అనేటువంటిది అత్యంత అరుదుగా జరిగేటువంటి అంశం. అంటే సంవత్సర ఫలాలు గణించేటప్పుడు గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక రాశిలో సంచరించడం జరుగుతుంది, లేదంటే 2 రాశుల్లో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ చాలా అరుదుగా వక్రించి కానీ అతిచార రీత్యా కానీ 3 రాశుల్లో వరుసగా సంచారం చేయడం అనేటువంటిది అరుదుగా జరుగుతుంది. అది 2026 సంవత్సరంలో జరగబోతోంది. దీనికి తోడు 2026 సంవత్సరం ఉగాది నాడు వచ్చేటువంటి ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా మొత్తానికి రాజు గురుడవుతాడు. అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో గురుగ్రహ ప్రభావం ద్వాదశ రాశుల వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సాధారణ నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురుగ్రహ ప్రభావం బాగుందనుకోండి, ఆ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కొంచెం తేడా ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. అది ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అంటే ఏళ్ళనాడు శని పేరు అయిపోయింది కనుక వీళ్ళకి శని ఖచ్చితంగా శుభ ఫలితాలే ఇస్తాడు. కానీ ఈ సంవత్సరంలో మకర రాశిలో రాహువు 1వ రాశిలో కానీ 2వ రాశిలో కానీ సంచరించడం అనేటువంటిది, అలాగే కేతువు సప్తమంలో అష్టమంలో సంచరించడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరమైన పరిణామం. వీటికి తోడు మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో అది బాగున్న టైంలో మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఏ నెలల్లో బాగోదో గనక గమనించుకుంటే ఆ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు బాగుంటుంది అంటే 2026 సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి 5 నెలల కాలంలో గురుడు మిథున రాశిలో సంచరిస్తాడు 6వ స్థానంలో. ఈ 5 నెలలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా ఏ అంశాల్లో ఇబ్బందికరంగా ఉంటుందంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడతారు. అలాగే సాధారణంగా ఈ మకర రాశి వాళ్ళు మంచి ధర్మపరాయణతతో ఉంటారు, 10 మందికి మేలు చేస్తారు, పరోపకారం కోరతారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నిరంతరం కష్టపడుతూ ఉంటారు. శ్రమజీవులు, మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ జనవరి నుంచి మే వరకు ఉన్న కాలంలో నీలాప నిందలు పడటం, ఆర్థికంగా కలిసి రాకపోవటం, రుణాలు చేయవలసి రావటం, ఇంకా చెప్పాలంటే రుణాల మీద రుణాలు చేయవలసి రావటం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శత్రు బాధ విపరీతంగా ఉంటుంది. మీకు ఆ రహస్య శత్రు బాధతో పాటుగా బహిరంగంగానే మిమ్మల్ని విమర్శించి మీ ఎదురుగా ధైర్యంగా కాలరెత్తుకుని తిరిగేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు మిమ్మల్ని చాలా రిస్క్లో పెడుతుంటారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా 2026 జనవరి నుంచి మే దాకా. ఆ తర్వాత మీకు గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఎక్కడి దాకా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అంటే జూన్ నుంచి అక్టోబర్ దాకా కర్కాటక రాశిలో సాధారణ సహజ శుభగ్రహమైనటువంటి గురుడు ఉచ్చ స్థితిలో మీకు సంచరిస్తూ మీ రాశి మీద చల్లని చూపుతో చూస్తూ ఉంటాడు. దీనివల్ల మీకు ఈ 2026 సంవత్సరంలో అద్భుతమైన కాలం అంటూ ఏదన్నా ఉంది అని అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. ఈ 5 నెలలు మాత్రం మకర రాశి వాళ్ళకి మహాద్భుతం అని చెప్పొచ్చు. ఏ రంగాల్లో బాగుంటుందంటే ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థికంగా మంచి పరిపుష్టి ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ వచ్చి తీరతాయి. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ అయినా సరే ఈసారి వచ్చి తీరాలి ఈ నెలల్లో. ఎక్కడి నుంచి? జూలై నుంచి, జూన్ నుంచి అక్టోబర్ దాకా ఖచ్చితంగా వస్తుంది. అలాగే అవివాహితులైనటువంటి మకర రాశి వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. మీరు కూడా ఊహించినటువంటి సంబంధాలు వస్తాయి. అటువంటి శుభ పరిణామాలు వస్తుంటాయి. అలాగే కుటుంబ పరంగా చాలా సంతోషంగా గడుపుతారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలకి ఖర్చు పెడతారు. ఇక మీదే ఈ లోకం, మీరు లోకాన్ని జయించినంత పరిస్థితి
ఈ 5 నెలల్లో కలుగుతుంది. ఆ తర్వాత గురువు మీకు నవంబర్ డిసెంబర్ నెలల్లో మళ్ళీ అష్టమ స్థానంలోకి వెళ్ళి సంచారం చేయడం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి మీకు ఆ 2 నెలల కాలంలో మాత్రం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కొంత అనారోగ్య సూచనలు, హాస్పిటల్ బిల్స్ కట్టడం, అనవసరమైనటువంటి ఖర్చులు, దుష్టులకి దుర్మార్గులకి బలవంతంగా డబ్బులు వేసే పరిస్థితులు రావటం, కోర్టు కేసుల్లో పరాజయం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. కనుక ఓవరాల్గా 2026 సంవత్సరం చూస్తే 5 నెలలు బాగుంది, 7 నెలలు బాగోలేదు. జనవరి నుంచి మే దాకా బాగోలేదు అంతగా, అలాగే నవంబర్ డిసెంబర్ నెలలు బాగోలేదు. కానీ ఈ మధ్యలో వచ్చే 5 నెలలు మాత్రం మీరు ఏ పనులు చేయాలనుకున్నా 5 నెలల్లో చేసేసేయండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా తీసుకోండి. ఏ రకమైన కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా ప్రారంభించవచ్చు. మీరు ఏం చేయాలనుకున్నా ఈ శుభ సమయంలో చేసినట్లయితే మీకు అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. కారణం ఏమిటి అంటే ఏలినాటి శని పీరియడ్ అయిపోతున్న పాటు 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని మీకు అప్రతిఘతమైనటువంటి శౌర్య పరాక్రమాలను ఇస్తూ మిమ్మల్ని అద్భుతమైన స్థితికి తీసుకెళ్తాడు. అప్పుడప్పుడు మధ్యలో ఈ రాహుకేతువులు జన్మరాశిలో ద్వితీయ రాశిలో సంచరిస్తూ కొన్ని ఆటంకాలు కల్పించటం, మీరు చేసే పనుల్లో మీ మీద మీకు నమ్మకం పోయేటట్లుగా చేయటం, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిపోయేట్టు చేయటం, ఇటువంటివి చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. నేను చెప్పినటువంటి నెలల్లో గురువుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. దాంట్లో కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ మకర రాశి జాతకులు కనుక ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఏ నక్షత్రం వాళ్ళు ఏ మాసంలో ఏ పనులు చేయొచ్చు, ఏవి జరగబోతున్నాయి ఈ 26, 27 సంవత్సరాల్లో, ఇవన్నీ కూడా డీటెయిల్గా రాబోయేటువంటి వీడియోల్లో మీకు తెలియజేస్తాను. దీంతో పాటుగా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో మీరు ప్రతి మాసం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ రకమైనటువంటి పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది, ఆర్థికంగా ముందంజ వేస్తారు, ఇటువంటివన్నీ కూడా మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో తెలియజేస్తాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. దాంట్లో ప్రతి నెల మీకు రాబోయే రోజుల్లో మీకు నెలవారీగా చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఏ పనులు చేస్తే కొంచెం ప్రమాదం కూడా మీకు తెలియజేస్తాను. అలాగే ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తాను, కాస్త గమనించండి. ఇకపోతే ఓవరాల్గా ఆలోచిస్తే మీరు పరిహారం చేసుకోవాల్సింది గురు రాహుకేతువులకు సంబంధించి. ఇక ముఖ్యంగా రాహుకేతువులకు సంబంధించి అంటే మీకు తెలుసు, సర్పక్షేత్రాలు అనేటువంటి మోపిదేవి, కాళహస్తి ఇటువంటి క్షేత్రాల్లో కాస్త రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం పొందటానికి దత్తాత్రేయ కవచాన్ని పఠించండి, దక్షిణామూర్తిని ఆరాధించండి, ఇటువంటి పరిహార క్రియలు చేయండి. ఇకపోతే మీకు ఈ మకర రాశి వాళ్ళకి నవంబర్ డిసెంబర్ నెలల్లో మీకు మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు కలిగే పరిస్థితులు ఉంటాయి. అది కూడా ఉదర సంబంధమైనటువంటి అంటే పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, డైజెస్టివ్ డిజార్డర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్. అలాగే ఈ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటిన తర్వాత కనుక ఉంటే మీ వయసు, మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ దీర్ఘకాలిక అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక షుగర్ ఉందనుకోండి, అది కంట్రోల్ కాదు ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లో. ఆ తర్వాత అట్లా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ 2027 వచ్చేటప్పటికి మరలా ఈ గురువు మీకు మళ్ళీ కర్కాటకంలో ప్రవేశించి 2027 సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు మళ్ళీ కర్కాటకంలో ఉంటాడు కనుక మళ్ళీ శుభ ఫలితాలు ఇస్తుంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాలు ఎందుకు ప్రత్యేకమైనవంటే పరాభవన సంవత్సరానికి రాజు గురుడవటం, అలాగే గురుడు ఒకే సంవత్సరంలో 3 రాసుల్లో సంచరించడం, 27 సంవత్సరంలో అయితే కన్యలో కూడా వస్తాడు. అంటే 4 రాసుల్లో సంచారం చేస్తూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాస్త మంచి స్థితికి వెళ్ళడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అనవసరమైన పరోపకారాలు చేయొద్దు, అనవసరమైనటువంటి త్యాగాలు చేయొద్దు. మీరేంటో మీరు చూసుకోండి, మీకు కావాల్సింది మీరు సాధించుకోండి, సంపాదించుకోండి. కొన్ని సందర్భాల్లో మీ జీవిత భాగస్వామి కూడా మీ ప్రతి పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. దాన్ని పరిహరించుకుంటూ అంటే ఆ విషయాన్ని బయటికి తోసేసుకుంటూ అయినా సరే మీరు బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటట్లయితే నేను చెప్పిన నెలల్లో ముఖ్యంగా 2026లో అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 2027లో అయితే జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి కాలం మహాద్భుతమైన కాలం. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఎక్కడున్నా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే, సినిమా స్టార్స్, అలాగే
స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు రాహుకేతువులకి సంబంధించి చేసుకుని మంచి ఫలితాలు పొందండి. అలాగే నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఏ నెల ఎలా ఉండాలనేది ఫాలోఅప్ చేసుకుని చక్కగా మకర రాశి వాళ్ళందరూ కూడా స్థైర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.